హాయ్. హలో. నేను మీ కవిత. వెల్కమ్ టు కవితాకృతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ అయితే రోజు రోజు అప్‌లోడ్ చేయడం కుదరట్లేదు కొంచెం. సో, 2 డేస్‌కొకసారి అలా అయితే చేస్తున్నాను. పిల్లల్ని స్కూల్‌కి పంపాలి కదా! అందుకని కొంచెం కుదరకుండా అట్లా అయిపోతుందనమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే నేను పొంగనాలు చేశాను. ఇక నేనైతే పొంగనాలకి దోస ప్యాటర్న్ ఎలా చేస్తానో అలానే చేస్తాననమాట. నేను దోస ప్యాటర్న్‌కి ఎలా నానబెడతానో అలానే నానబెట్టుకుంటాను. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యము రేషన్ బియ్యం యేసుకుంటాను. తర్వాత అందులో కొంచెం మెంతులేసి నానబెట్టేస్తాననమాట. అలానే అది నానబెట్టుకున్నాంక దోస ప్యాటర్న్‌కి తీసుకుంటాం గదా! మనం దోసలు చేసుకొని ఫస్ట్ రోజు నేను దోసలు చేసుకుంటాను. ఇక నెక్స్ట్ డే ఆ పిండిని ఉప్పేయకుండా పక్కకు తీసేస్తాననమాట కొంచెం. ఆ కొంచెం ఉన్న పిండిలోనే పొంగనాలేసేస్తాను. ప్లెయిన్‌గానే వేస్తాను. పిల్లలు ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాంటియేస్తే తీసేస్తారు. తినరు అనమాట. సో, అందుకే వాళ్ళ కోసమని ప్లెయిన్‌గానే చేస్తాను గుంట పొంగనాలు. ఇక మా కోసం అలా చేసుకుందాం అనుకున్నా, ఇక టైము వాళ్ళకు టిఫిను, లంచ్ అన్నీ రెడీ చేయాలి కాబట్టి టైం కుదరదు కాబట్టి ఇక అలానే చేసేసి తినేస్తుంటాము మేమైతే అప్పుడప్పుడు. ఇగ చాలా బాగుంటాయి అలా గూడా. కొంచెం మీరు అందులో కొంచెం షుగరేసుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా బాగుంటది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలా. కొంచెం షుగరు యేసుకొని చేస్తే తియ్యగనిపిస్తది కొంచెం. సో, అలా చాలా మంచిగా తింటారు. మీరు అలానే చేసుకొని చూడండి ఒకసారి. ఎలా అనిపిస్తదో కామెంట్‌లో చెప్పండి. ఇగ ఈవినింగ్ అయితే ఇగ పిల్లలు స్నాక్స్ వాళ్ళ ఆఫ్టర్‌నూన్ లంచ్ అన్నీ కట్టేస్తాను కదా! స్నాక్స్ అయిపోయినంక ఇగ ఈవినింగ్ డిన్నర్‌కి నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట. 5:30కి, 6కి అలా స్టార్ట్ చేస్తాను నేను వంట చేయడం. 7:30, 8 కల్లా తినేస్తాం మేమైతే. ఇగ సో, జొన్న రొట్టెలైతే చేస్తున్నాను. మా ప్రాసెస్‌లో మా ఎస్టీ వాళ్ళైతే రోజు జొన్న రొట్టెలు లేకుండా ఒక్కరోజు గూడా ఉండరనమాట. ఇగ విలేజ్‌లో, ఊర్లలో మినిమమ్ అందరికి జొన్న రొట్టె వచ్చే ఉంటది. ఒకవేళ రాకున్నా సరే నేర్పిచ్చేస్తారు పిల్లలకైతే, ఆడపిల్లలకైతే. ఇగ అమ్మాయిలు మ్యారేజ్‌కి ముందు ఇగ మ్యారేజ్‌లో అడుగుతారనమాట. వంటలొచ్చా? రొట్టెలొచ్చా? అనుకుంటా. ఇగ ర రాకపోతే చాలు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళే నేర్పిచ్చేస్తారు. అత్త వాళ్ళ ఇంటికాడే నేర్పిచ్చేస్తారు వాళ్ళు గూడా. సో, నాకు చిన్నప్పటి నుంచే ఇగ అంటే నేను 10థ్ ఉన్నప్పటి నుంచే వచ్చు. మా నానమ్మ నేర్పిచ్చిందనమాట. బాలి. మా నానమ్మ పేరు. మా చిన్న నానమ్మ. చాలా మంచిగా నాతో క్లోజ్‌గా ఉంటది. తనే నేర్పిచ్చింది నాకు. చాలా సార్లు తన కోసమే చేశాను నేను. ఆమెకు కొంచెం చెయ్యి బాగోదు. నొప్పి వస్తదనమాట. నేను ఒత్తితే ఆమె ఏస్తది. ఇగ నేను అట్నే నేర్చుకున్నాను అట్లా. అప్పుడు ఏయడం గూడా రాకపోయేది నాకు. ఇప్పుడు నేనే ఏసేస్తాను ఓన్‌గా ఆఫ్టర్ మ్యారేజ్. ఇగ మ్యారేజ్‌కి ముందు మా నానమ్మ కోసమే మా నానమ్మ దగ్గరే చేశా. ఇక నాకు తెలిసైతే ఇప్పుడు అందరూ తింటున్నారు జొన్న రొట్టెలు. షుగర్ అని, బీపీ అని అలా హెల్త్ పాడవుతుందని అంతా తింటున్నారు. కానీ అప్పుడైతే మా విలేజ్‌లో ఇగ 19స్ అప్పుడు అలా అయితే మా తాత వాళ్ళు రోజు ఇగ మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, నైట్ అయినా సరే జొన్న రొట్టెలు లేనిదే ముద్ద దిగదు ఆళ్ళకనమాట. ఇగ రోజు చెయ్యాలి. మా మమ్మీ అయితే రోజు చేసేది. ఇగ అలానే మా మమ్మీ చేసేస్తది గదా! మా నానమ్మ దగ్గర కూర్చుంటా నేను. మా నానమ్మ చిన్న నానమ్మకు చెయ్యి నొప్పి ఉంటే ఆమె దగ్గర కూర్చోవడం వల్ల ఆమె చెయ్యమ్మా ఇట్లా చెయ్యి అనుకుంటా చెప్పేది. అలా చేయడం నేర్చుకున్నాను నేను. ఇగ అది హాలిడేస్‌లోనే ఇగ ఎప్పుడు హాస్టలే నాది. హాలిడేస్‌లో ఇంటికొచ్చినప్పుడల్లా అలా చేసి నేర్చుకున్నాను. ఇగ తర్వాత మ్యారేజ్ తర్వాత నేనే చేసుకోవడం, ఏసుకోవడం అంతా నేర్చుకున్నాననమాట. ఇగ ఇలా చేస్తే చాలా టేస్టీగా బాగుంటాయండి జొన్న రొట్టెలు. మీరు ట్రై చేయండి. ఇగ పెనం అంటారా? పెనం నేను దోస పెనాన్ని యూజ్ చేసేస్తున్నాను. ఆ పెనం కొంచెం లడ్డుగుంటది నాది. గ్యాస్ ఎందుకు అంత ఇష్టం అని ఇగ నేను దోస పెనం మీదనే చేసేస్తాను. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద చేసుకుంటున్నాం గానీ, అప్పుడైతే పొయ్యి మీదనే చేసేది కట్టెల పొయ్యి మీద. చాలా మంచిగా టేస్ట్‌గుండేదయ్యి. చేసుకుంటూనే తినేవాళ్ళం మేమైతే. ఇగ చాలా మంచిగుంటది. హెల్త్ గూడా చాలా బెస్ట్ అనమాట జొన్న రొట్టెలు. నాకప్పుడు అనిపిచ్చేది మా తాత రోజు చేయమంటే, మా ముసలోడికి ఏం పని లేదు. రోజు జొన్న రొట్టెలు కావాలి అనుకునేది నేను. కానీ ఇప్పుడనిపిస్తుంది. ఇగ నిజంగా ఎంత బెటరో హెల్త్‌కి ఇది. వాళ్ళకి గూడా అలవాటయిపోతుందది. ఇగ మా తాతకు 85 ఇయర్స్ అలా ఉండే అనమాట. 3 ఇయర్స్ బ్యాకే ఎక్స్‌పైర్ అయిపోయాడు. సో, చాలా మంచిగా అనిపిచ్చింది నాకు అప్పుడు తెలియదు గానీ, ఇప్పుడైతే అట్లా అనిపిస్తుంది. వాళ్ళు ఏజ్‌లో వాళ్ళకి అలవాటనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ నానమ్మ వాళ్ళు చేయడం వల్ల, వాళ్ళు తినడం వల్ల వాళ్ళకు అలవాటయిపోయింది. ఇగ వాళ్ళకి హెల్త్‌కు మంచిదని తెలుసో తెలియదో గానీ, వాళ్ళు తినేవాళ్ళు. ఇదే తిని గట్కా అని, ఈ రొట్టెలని ఇయ్యే తినుకుంటూ ఉండేవాళ్ళు. నాకైతే అప్పుడు తినాలనిపించకపోయేది. ఇప్పుడిప్పుడే తింటున్నాను నేను గూడా జొన్న రొట్టెలు. హాఫే తినేది నేనైతే. ఇగ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకటి హాఫ్ తింటాను. కానీ ఇప్పుడు నేను దీని మీదకి సొరకాయ కర్రీ చేస్తున్నాను. సొరకాయ కర్రీ, జొన్న రొట్టెలు చాలా బాగుంటది. మా నాన్నకంటే చాలా ఇష్టం మా నాన్నకి.
మా డ్యాడీకనమాట. సొరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. మటన్, చికెన్ కంటే బెటర్ ఆప్షన్ అంటాడు మా నాన్న సొరకాయ కర్రీని. సో, ఇక జొన్న రొట్టెలంటే ఇంకా ఇగ పడి చచ్చిపోతాడు. చాలా ఇష్టం అనమాట. మంచిగా ఇష్టంగా తింటారు. ఇగ చేస్తున్నప్పుడు మా నాన్నే గుర్తొచ్చాడు నాకైతే. ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఏంటి అనేది చెప్తాను చూడండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు మనం ఇంకో కళాయిలో గాని, ఒక బేసన్‌లో గాని పిండి పోసుకొని హీట్ అయిన వాటర్‌తో కలుపుకోవాలనమాట. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగ తర్వాత రొట్టెలు చేసుకోవడానికి పీట, కవరు, ఆయిలు అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని, ఇగ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలనమాట. ఇలా మంచిగా ముద్ద లెక్క చేసుకొని మనం చేత్తో ఒత్తేసుకోవాలి. నేనెలా ఒత్తుతున్నానో అలా ఒత్తేసుకొని ఇగ ఏసుకోవడమే. ఇగ చాలా బాగుంటాయి. ఎంత మెత్తగా చాలా మంచిగా టేస్టీగా అయితే ఉంటాయండి. ఏ కర్రీలో అయినా చాలా బాగుంటాయి జొన్న రొట్టెలు. మీరు ట్రై చేయండి. చికెన్ గానీ, మటన్ గానీ, సొరకాయ గానీ, బెండకాయ గానీ ఏ కర్రీస్ అయినా సరే చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. ఇక మేమైతే చేసుకుంటూనే తిన్నాము. ఇగ తినడానికే తెచ్చుకున్నాను నేను. ఇలా తినేసామనమాట. చిన్నోడైతే అప్పటికప్పుడే అడుగుతున్నాడు. ఇగ ఆడు చూసిండు. ఇంతకుముందు నేను చేస్తున్నప్పుడు చూడలేదు గానీ, ఇగ లాస్ట్ అయిపోవటానికొచ్చింది. నేను తింటున్నా అది చూసేసి వచ్చి అడుగుతున్నాడు. నాకు కావాలి, నాకు కావాలి అనుకుంటా. ఇగ ఆడికిచ్చాను. తింటుండు. హాయ్ హాయ్ అనుకుంటా, సూపర్ సూపర్ అనుకుంటా నోట్లోది గూడా చూపిస్తున్నాడనమాట. మీరు ట్రై చేయండి. జొన్న రొట్టెలు చాలా హెల్త్‌కి బెనిఫిట్ చాలా మంచిగుంటాయి. ఆహ్, మీరు చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇగ నేనైతే జొన్న రొట్టెల మీదకి సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చెప్పాను కదా! మా నాన్నకి చాలా ఇష్టమని. ఇగ అప్పుడే మా డ్యాడీ గూడా గుర్తొచ్చాడు నాకు. సొరకాయ కర్రీ, ఇగ రొట్టెలు నాన్న అయితే చాలా మంచిగా తింటారు అని అనిపిచ్చింది. మా ఇంట్లో అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను కదా! మా బాబాయ్ వాళ్ళు గాని, నాకు నలుగురు బాబాయిలు, మా నాన్నతో ఐదుగురనమాట. వాళ్ళందరికీ జొన్న రొట్టెలంటే పడి చస్తారు. ఇగ చేస్తున్నామంటే చాలు ఇగ కూర్చుంటారు. ఇగ ఒక్కొక్కళ్ళు 3, 2 అట్లా తింటారనమాట. అలా. ఇగ సొరకాయ కర్రీ అయితే ఇలా సింపుల్‌గా చేసేస్తాను. ఏమి ఎయను అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ, మసాలాలు కానీ ఏమి ఎయకుండా సింపుల్‌గా అయితే చేసేస్తాను. ఆయిల్ పోసుకొని హీట్ అవ్వగానే ఇగ ఆనియను, మిర్చి, కరివేపాకేసి కొంచెంసేపు ఉడికించుకొని మూత పెట్టి తర్వాత తీసి పసుపు వేసుకొని కొంసేపు కలుపుకొని ఇగ మూత పెట్టి కొంసేపు ఉడికించుకుంటాను. ఇగ తర్వాతయితే ఇగ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయలయితే ఏసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 10, 15 నిమిషాలు ఉడికించుకున్నాక అందులో నుంచి వాటరొస్తాయి. అది సొరకాయగా వాటర్ ఎక్కువుంటది కదా! క్వాంటిటీ. సో, అదే వాటర్ సరిపోతది మనకు. వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. ఏం అవసరం ఉండదు. ఆ సొరకాయ ఉడికినంక ఇగ టమాటాలేసి కొంతసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్‌గా చాలా అసలు టేస్టీగా ఉంటుంది. ఏమైనా ఏసానా మీకు చూడండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, మసాలాలు గాని ఇంకా ఏమి ఎయలేదు. ఇలా సింపుల్‌గా అయితే ఐటెమ్సే ఏసుకున్నాను. మనకు ఆయిల్ మాత్రమే ఏసాననమాట. ఆయిల్ మరీ వాటర్‌లో చేస్తే బాగోదు గదా! ఇగ ఆయిల్ మాత్రమే ఏసాను. ఇలానే చేసుకున్నాను సింపుల్‌గా. ఏం లేదు. చాలా టేస్టీగా మంచిగా అనిపించింది జొన్న రొట్టెలకైతే. నా నేను ఎప్పుడు తినలేదు. నై చెప్తున్నాను. నేను 2 రొట్టెలు తిన్నానండి. నమ్ముతారో నమ్మరో గాని. మా సార్ ఒక రొట్టె తిన్నాడు. నేను మొత్తం చేసింది 5. నేను 2 తిన్నాను. మా సార్ ఒకటే తిన్నాడు. ఇక 2 రొట్టెలైతే అట్నే ఉండే. మా పిల్లలే ఇగ సగం సగం అప్పుడు సగం, అప్పుడు సగం తినేసారనమాట. చాలా మంచిగుంటది. హెల్త్‌కి బెనిఫిట్. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇగ ఇప్పటి నుంచయితే రోజు లాగ్ పెట్టి లైఫ్ స్టోరీ గాని, ఇగ స్కూల్ డేస్ గాని, కాలేజ్ డేస్ గాని, మా ఫ్యామిలీ మ్యాటర్స్ గాని, వేరే ఫ్రెండ్‌షిప్ గురించి గాని, వైఫ్ అండ్ హస్బాండ్ గురించి గాని చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడం మీకు నచ్చితే, ఓకే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. చేయండి అక్క అని. నేను చేస్తాను ఖచ్చితంగా. మీ సపోర్ట్ ఉంటే, మీ ఎంకరేజ్‌మెంట్ ఉంటే నేను ఏ వీడియో అయినా చేయగలను అని అనిపిస్తుంది. సో, మీ సపోర్ట్ నాకుండాలని ఆశిస్తున్నాను. థాంక్ యూ వాచింగ్. బై బై. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.